ఏపీలో మావిగన్ మంటలు కంటిన్యూ అవుతున్నాయి. చట్టసభలో అమరావతి బిల్లుకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో కూటమి నేతలు జగన్ కామెంట్స్ పై మరోసారి విరుచుకుపడ్డారు. మావిగన్ పై సెటైర్లు వేశారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఇది ఒక పెద్ద పండగ. అమరావతి రాజధానిలో ఉన్న 29 గ్రామాల్లో అయితే వాళ్ళందరూ ఒక పెద్ద దీపావళిగా యాక్చువల్గా ఆనందాన్ని పొందుతున్నారు. అందుకనే రైతు సోదరులు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి, సార్ ఇప్పుడు కాకపోతే 30 ఏళ్ళ కన్నా 40 ఏళ్ళ ఎవరైనా వచ్చి ఇది రాజధాని కాదనొచ్చు, మీరు పార్లమెంట్లో చట్టం చేయమన్నారు. అన్నిటికంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే మన రాజ్యాంగం, మన సిస్టమ్ ఏంటంటే పార్లమెంటు ఏ చట్టాలు చేస్తారో దానికి అనుగుణంగా రాష్ట్రాలు పోవాలి. ఒకసారి పార్లమెంట్లో చట్టం అయితే అది రాష్ట్ర ప్రభుత్వం మార్చాలంటే అక్కడే. అందుకనే రైతు సోదరులందరూ పార్లమెంట్లో చట్టం చేయించండి సార్ అని చెప్పారు. ఫస్ట్ అది తెలుసుకోవాలి. కొంతమంది నాయకులకి తెలియటం, నేను వస్తానే మార్చేస్తానంటారు. పార్లమెంట్లో చట్టం అయిన తర్వాత రాష్ట్రం దాన్ని మార్చే హక్కు రాష్ట్రం చేతిలో ఉండదండి. జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి బాగలేదని పదే పదే చెప్తున్నాయి. నిన్నటి రోజున కూడా చెప్పిన, ఈరోజు మళ్ళీ పునరుద్ఘాటిస్తాను. అసలు నేను ఉదయం మాట్లాడినా, మధ్యాహ్నానికి మావిగాన్ని అంటారు. మచిలీపట్నంలో మా ఎంబీ అంట, విజయవాడ వి అంట, గుంటూరు గన్ అంట, జీవీఎన్ తీసుకుని. ఈయన మానసిక పరిస్థితి అమరావతి గురించే కాదు, అసలు రోజువారీ కార్యక్రమం ఏ రంగం ఉందో పాపం ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితిలోకి వస్తూ ఉన్నారు. ఈయన సినిమా చూపిస్తా అంటే, నీ సినిమా పాత మలయాళం సినిమానయా స్వామి, 70లో 20లో ఆంధ్రప్రదేశ్ని మోసం చేసిండే సినిమా అవి. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నావని అది చెప్పిన. మన రాజధాని అమరావతి చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి చెందుద్ది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అటు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క మన ప్రోద్బలంతో ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇన్నాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలనలో రాష్ట్రాన్ని వెనక్కి గంటారో, ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు పడతా ఉంది. మనం ఒక పక్క నుంచి అదృష్టం, ఒక పక్క నుంచి దురదృష్టం. అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా మన చాలా పార్టీస్, అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న చాలా పార్టీస్ అందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు అమరావతి రాజధానిగా డిక్లేర్ చేయడానికి, చట్టబద్ధత కల్పించడానికి వాళ్ళందరూ కూడా, మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాము, మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాము అనుకుని చెప్తే నేపథ్యంలో మేము ఏ ముహూర్తాన సైకో అన్నామో కానీ ఆ సైకో కాస్త కామెడీ సైకో అయిపోయింది ఈరోజు. ఆ సైకో వ్యక్తి ఈరోజు ఇప్పటికీ కూడా అమరావతి మీద అంటే తన అక్కసు వెళ్ళగక్కడం అన్నది నిజంగా చూస్తూ ఉంటే ఒక రకంగా చెప్పాలంటే బాధ అనిపించింది. అఫ్ కోర్స్ బాధపడాల్సిన అవసరం కూడా లేదు అనిపించుకున్న దానికి కూడా కారణం ఏంటంటే, సొంత తల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాడు, సొంత చెల్లి గురించి, ఆస్తి గురించి కోర్టుకెక్కి కోర్టు దగ్గర కూర్చొని నంగనాచ కబుర్లు మాట్లాడిన వాడికి అమరావతి రైతులు చేసిన త్యాగం కానీ, అంతమంది రైతులు చేసిన ఉద్యమాలు కానీ నిజంగా అతనికి ఏమైనా కదిలిస్తాయని అనుకుంటున్నారా మీరు? అలా కదిలిస్తాయి అనుకోవడం మన అవివేకం. అది కాస్త ఇంకొంచెం ఏదో అంటారు కదా, ఆ పిచ్చి పరాకాష్ఠకే చేరిందనమాట.